అందరికి నమస్తే. ఒక పేపర్‌లో ఒక వార్తొచ్చింది. పేపర్‌లో చాలా వార్తలొస్తుంటాయి. బట్ అఫీషియల్ సమాచారాన్ని లీక్ జేసే ఆ పేపర్‌లో అఫీషియల్‌గా లీక్ అయిన సమాచారమే ఆ వార్త. ఆ వార్త ఏందంటే మంత్రులు, వారి బంధువులు, వాళ్ళ ఫ్రెండ్సు, వాళ్ళెంబడి తిరిగే అనుచరులు వాళ్ళంతా ఏం దొంగ పనులు జేస్తున్నారు? ఏం సెటిల్‌మెంట్ జేస్తున్నారు? అధికార దుర్వినియోగం ఎట్లా జేస్తున్నారో ఇంటెలిజెన్స్ సమాచారంతో సేకరించి సీఎంకిచ్చిందట. అసలు ఈ వార్త ఇది. కానీ వార్త వెనుక చాలా స్టోరీ ఉంది. ఇప్పటికే గవర్నమెంట్‌లో ఫోన్ ట్యాపింగ్ అనేది అందరిని గజగజ వణికిస్తున్నది. అసలు ఫోన్ ట్యాపింగ్‌తోని అందరూ సిగ్నల్ అని ఒక యాప్ ఉంటది. మన సిగ్నల్ టీవీ లాగానే. దాంట్లోకెళ్ళిపోయిర్రు. కొంతమంది ఫేస్ టైమ్ మాట్లాడుతున్నారు. చాలా మంది వాట్సాప్ కాల్‌లో మాట్లాడుతున్నారు. ఆ భయం గాను ఇప్పుడు మళ్ళీ కొత్త భయాన్ని సృష్టించిర్రు ఎమ్మెల్యేలకు, మంత్రులకు. దానిలో చాలా మంది పేర్లు రాసిండ్రు. మంత్రులని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధులని చాలా చాలా రాసిండ్రు. బట్ అసలు టార్గెట్ మాత్రం మంత్రులు అన్నట్టుగానే ఆ స్టోరీ చూస్తే మొత్తం అర్థమైంది. అసలు విషయం ఏంది? అసలు కథ ఏంది? ఆ కథ వెనుక ఉన్న వ్యవహారం ఏందో మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తెలంగాణ మొత్తం షేర్ కూడా చేయండి. ఇక సబ్జెక్ట్‌లోకి పోదాం. ఏంటి ఆ పేపర్ ఏంది? ఆ కథ ఏందంటే నా పక్కన పేపర్ వస్తుంది చూడండి. అది 'దిశ' పేపర్. దానిలో ఏమొచ్చిన వార్త అంటే ప్రజాప్రతినిధుల అవినీతిపై ఇంటెలిజెన్స్ నిఘా. ప్రజాప్రతినిధుల అవినీతిపై ఇంటెలిజెన్స్ నిఘా. అసలు ఇప్పుడున్న గవర్నమెంట్‌లో అవినీతి అనేది ఎందెందు వెతికినా అందందే ఉండును అన్నట్టుగా కనిపిస్తుంది. మనకు తెలుసు కదా! నిన్న మొన్న ఇందిరమ్మ ఇల్లు కోసం లోకల్‌లో ఉన్న గల్లీ లీడర్ గూడా ఏదో నాకు 50,000 కావాలి, రూ. 1,00,000 కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిదీ అసలు పర్సెంటేజ్ లేనిది కాంట్రాక్టర్‌లు డైరెక్ట్‌గా మాకు 10-12% కమిషన్ ఇస్తే తప్ప మాకు బిల్స్ వస్తలేవు చేసిన పనులకని బట్టి చాంబర్, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి చాంబర్ ముందల ధర్నా చేసిండ్రు. ఇక మిగతా నిన్న మొన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేసిండ్రు. మేము ఇయ్యలేము ఆ పైసలు, అందుకే మాకు పైసలు ఇస్తలేవు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పర్సెంటేజ్ తీసుకొని పైసలు ఇస్తున్నారు. అంటే అంత ఓపెన్‌గా అవినీతి జరుగుతుందని చెప్తున్నా. ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఒక మంత్రి 30% అంటే, ఒక మంత్రి 12% అంటే ఇలా రకరకాల ఆరోపణలు చేసిండ్రు. ఇట్లా ఇక ఓపెన్‌గా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు బయట పడతలేరు. దొరికినప్పుడు అందరూ దొంగలైతారేమో. కానీ ఇప్పుడు అంతా సీక్రెట్‌గా, రహస్యంగా, ఓపెన్ సీక్రెట్‌గా జరగాల్సినవి జరిగిపోతున్నాయి. మరి ఈ వార్తకున్న వ్యవహారం ఏంది? వార్త వెనుక కథ, కమిషన్‌దో మనం మాట్లాడాలి. ఇప్పటికే సిద్ధమైన అన్‌అఫీషియల్ రిపోర్ట్ అంట. అన్‌అఫీషియల్‌గా ఇప్పటికే రిపోర్ట్ తయారైపోయింది. వివిధ అంశాల మీద ఆధారాల సేకరణ, ఆధారాలు కూడా దొరికినాయంట. ఇందులో కొందరు మంత్రుల పేర్లు కూడా ఉన్నాయంట. అసలు టార్గెట్ వీళ్ళే. మంత్రులే వీళ్ళ టార్గెట్. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని గుర్తింపు. అసలు విషయం ఏందంటే ఇది మొత్తం మంత్రులు టార్గెట్‌గా రాసిన కథ. ఈ కథ సొంతంగా రాసిన కథ కాదు. అందుకే అంత సమాచారం సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిందట. అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డికి తెలుసు. కానీ ఇంకా అన్‌అఫీషియల్ సమాచారం తెలుసు. అఫీషియల్ సమాచారం త్వరలో పోలీస్ డిపార్ట్‌మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఇవ్వబోతుందని వాళ్ళు రాసిండ్రు. త్వరలో సీఎంకు నివేదిక అని. అంటే భయపడుతుండాలి. గజగజ వణకాలి మినిస్టర్స్. మెయిన్‌గా ఇక్కడొచ్చిన అసలు ప్రాబ్లమ్ ఏందంటే పొలిటికల్ ప్రాబ్లమ్. పార్టీలో ఇంటర్నల్ ప్రాబ్లమ్. రేవంత్ రెడ్డిని ఎప్పుడు దించేస్తారో ఎవరికీ అర్థమైతలేదు. డిసెంబర్ డెడ్‌లైన్ అంటున్నారు. మొన్న ఢిల్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కోసమని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పటి నుంచి స్టోరీ అంతా మారిపోయింది. అప్పటిదాకా ఉన్న స్టోరీ వేరు. ఇప్పుడున్న స్టోరీ వేరు. ఇప్పుడేదో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిండని ఒక కొత్త కథనం తెర మీద తీసుకొచ్చేసిండ్రు. దాని వెనుక కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. అదంతా కూడా మల్లికార్జున ఖర్గే డైరెక్ట్ సోర్స్ రెడ్డి ఇక్కడ వాళ్ళతో టచ్‌లో లేడు. హైకమాండ్‌తో టచ్‌లో ఉన్నాడు. ఆయన ఆహ్, ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా కులగణన కోసం రాహుల్ గాంధీ ఆహ్, సోర్స్ రెడ్డి గారి దగ్గరికి పోయి మాట్లాడొచ్చిండు. డైరెక్ట్‌గా సింఘ్వి ఉంటారు చూసినారా రాజ్యసభ సభ్యులు. సింఘ్వి ఆహ్, సింఘ్వి సీనియర్ అడ్వకేట్ సుప్రీం కోర్టు, సోర్స్ రెడ్డి గారు జడ్జి. ఆళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ ద్వారా ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడంటే, సరే ఒకసారి మాట్లాడండి ఆయనను ఢిల్లీకి పంపియండి అని కోఆర్డినేషన్ కోసం రేవంత్ రెడ్డికి చెప్పిండ్రు. దానికి ఆహ్, దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. అందుకే తన పత్రిక 'ఆంధ్రజ్యోతి' పత్రిక ఉంది కదా! 'ఆంధ్రజ్యోతి' పత్రికలో మొత్తం రేవంత్ రెడ్డి నడిపించేసిండు. అసలు రేవంత్ రెడ్డి మొత్తం అభ్యర్థిని డిసైడ్ చేసిండన్నట్టుగా రాసిండ్రు. ఇది కూడా రాహుల్ గాంధీకి మండిపించే వార్తనే. అది ఇంగ్లీష్‌లో తర్జుమా చేసి ఎవరెవరో పంపిస్తారు. అయితే ఇప్పుడు రాహుల్ దీనివల్ల రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని నయాన్నో, భయాన్నో లేకపోతే ఏదో ఒకటి చెప్పి వాళ్ళందరిని మళ్ళా రేవంత్ రెడ్డి అంటే భయం చూపించాలి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ అమ్మో! చూసిండ్రా ఈయన హైకమాండ్‌కు చాలా టచ్‌లో ఉన్నాడు. హైకమాండ్ అసలు ఈయననే ఇండియా టీమ్‌కు ఉపరాష్ట్రపతిని డిసైడ్ చేసిండంట అని మొత్తం పోవాలి. దానికోసమని వాళ్ళ పత్రికలు అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేసినాయి. ఓ పక్క అది ఆ వార్తను ప్రచురించి ఇంకో పక్క ఇట్లాంటి చిన్న పత్రికల్లో వాళ్ళ వాళ్ళ పత్రికనే అది కూడా వాళ్ళ చిన్న పత్రికలో ఇది రాపిచ్చిందన్నమాట. మంత్రులు అందరి చిట్టా నా దగ్గర ఉంది. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఉంది.
అసలు రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఏం నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఏం చేస్తున్నారు, ఇదంతా పెద్ద ఇష్యూ కదా, ఓపెన్ గా నడుస్తున్న చర్చ. అసలు దీని మీద ఎవరు ప్రతిపక్షాలు మాట్లాడినా ఎవరు రెస్పాండ్ అయితే లేరు కానీ అసలు ఏమేమో ఆరోపణలు, ఏమేమో సెల్మెల్లి చేస్తున్నారని నిన్న మనం చూడలేదా? ఆయన వెనక తిరిగే ఒక ఫహీం అనే ఒక మనిషికి సంబంధించిన వార్త ఈనాడులో ఒక పెద్ద వార్త వచ్చింది. ఏమని వచ్చింది? మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని అరచేతిలో పెట్టుకున్నాడు అని. ఫహీం అనే మనిషి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ నే చేతిలో పెట్టుకొని మొత్తం ఆడిస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి తెలియకుండా జరుగుతుందా? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నాడు ఆయన? సెల్మెల్లి చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎవరు తెలవాలి? ఆయన సెక్రటరీకి వస్తలేడు, ఎక్కడ పబ్లిక్ దానికి వస్తలేడు, ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పోతున్నారు, లేకపోతే ఇంటికాడ ఉంటున్నాడు. ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. పారదర్శకంగా లేదు. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా పారదర్శకంగా లేదు. అదంతా కూడా ఒక పెద్ద గూఢచార వ్యవస్థ కింద నడుస్తున్నది. ఇట్లా అందరూ గొంగొట్లో కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టుగా అనిపిస్తుంది. దీనిలో అందరూ ఒకరి మీద ఒకరు. కానీ దీనిలో అందుకే అంటున్నాను, దీనిలో అవినీతి యాంగిల్ కాదు. అవినీతి విషయంలో అందరూ అగ్రనాయకులే. కానీ ఇక్కడ ప్రధానంగా మంత్రులను భయభ్రాంతకు గురి చేసేందుకు. అంటే వాళ్ళను భయపడిపిస్తే వాళ్ళు మన విషయంలో వినయ విధేయంగా ఉంటారు. లేకపోతే వాళ్ళు సొంత కుంపటి నడుపుతున్నారు. ఆల్రెడీ ఇంక రేవంత్ రెడ్డిని దింపేస్తారు డిసెంబర్‌కో, జనవరికో. రేపన్నాడు మనకే ఛాన్స్ ఉంటదని చెప్పి కొంతమంది ఆల్రెడీ ఢిల్లీతో మంతనాలు జరుపుతున్నారు. ఢిల్లీకి, ఈడికి సీక్రెట్ ప్రయాణాలు జరుపుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలను పిలుచుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పంపిస్తున్నారు. ఎప్పటికప్పుడు హైకమాండ్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యరులాగా మారిండ్రు. యాక్చువల్‌గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా మనం చూడలేదా? కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు మొత్తం రేవంత్ రెడ్డి తెలిసిపోయినాయి. అడిగిండ్రు, పిలిచి మాట్లాడిండ్రు. ఇవన్నీ కూడా మనం ఓపెన్ గానే చూసినాం కదా. అంటే దేనికోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే మొత్తం సీట్ కిందకు నీళ్ళు తీసుకొచ్చి తట్టున్నారు. ఆయన మొత్తం సీటే గుంజుకునేటట్లు తయారైంది వ్యవస్థ అంతా కూడా. ఎందుకంటే తయారైందంటే హైకమాండ్ తో చెడిపోయింది వ్యవహారం కాబట్టి, హైకమాండ్ ఈయనను అంత ఎంటర్టైన్ చేస్తలేదు కాబట్టి, ఇప్పుడు ఏదో క్షణాన్ని దింపేస్తారు అనే వ్యవహారం బయటకు వచ్చింది. మొన్న ఢిల్లీ దగ్గర నుంచి అయితే ఇంకా చాలా మందికి నమ్మని వాళ్ళు కూడా ఇక ఇదంతా ఉత్తదే, రేవంత్ రెడ్డి దింపుతారా అని అనుకున్న వాళ్ళు కూడా ఢిల్లీలో పరిణామాలు చూసిన తర్వాత, ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ఇది నిజమే, దీనిలో నిజం ఉంది, దీనిలో వాస్తవం ఉంది అని ఒక కంక్లూజన్కి వచ్చిన వాళ్ళందరూ. ఏంటంటే వీళ్ళ చిట్టా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అని వార్త వస్తే వీళ్ళంతా కొద్దిగా అబద్ధతా భావంలోకి పోతారు కదా. అబద్ధతా భావంలోకి పోతారు. రేవంత్ రెడ్డి అంటే కొంతమంది భయపడతారు. ఏమో ఇదంతా పంచాయతీ ఎందుకు ఈయనతోన, పోంపా ఈయన దగ్గరికి, ఈయనబడే పోదంపా, ఏమైతే అది అయిందని కొంతమంది కొంచెం లూజ్ కావచ్చు. ఇదంతా వదిలేసి మళ్ళీ ఆయన వెనక ర్యాలీ కావచ్చు. లేకపోతే ఆయన మీద ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళు ఇది ఎక్కడో తెలిసినట్టుంది, నేను ఫిర్యాదు చేసినందుకే ఇవన్నీ నా మీద కూడా నిఘా పెట్టినట్టుంది అనేది ఒక భయం కలుగుతుంది. ఇది మంత్రుల్లో భయం కలిగించేందుకు ఈ వార్త పనికొస్తది. సీఎం ఆఫీస్‌కు గాని, సీఎంకు గాని పనికొస్తది. లేకపోతే ఆయన దగ్గరనే అన్ని ఆరోపణలు, ఆయన మీదనే అన్ని ఆరోపణలు, ఆయన దగ్గరనే అన్ని ఆరోపణలు. వాళ్ళ బంధువులే కదా! వాళ్ళ బామర్దికే కదా! అమృత్ స్కీమ్‌లో 3,000 కోట్ల రూపాయలు కట్టబెట్టింది. ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులే కదా మొత్తం వ్యవహారం అంతా నడుపుతున్నది. మరి వాళ్ళని కాదని చెప్పేసి ఇప్పుడు ఈ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళేమైనా సెటిల్మెంట్ చేస్తున్నారా? పేరుకు ఎమ్మెల్యేలు, పేరుకు ప్రజాప్రతినిధులు పెట్టిండ్రు గానీ టార్గెట్ మాత్రం కొద్దిమంది మంత్రులే. ఆ మంత్రులను కంట్రోల్ చేయనికే, ఆ మంత్రులను కంట్రోల్‌లోకి తెచ్చుకోనికే, ఆ మంత్రులు ఆహ్, తనకు ఇబ్బంది కలగకుండా ఉంచేందుకు, లేకపోతే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు మన వైపు రాకుండా ఉంటారు అని ఒక భయానక వాతావరణం సృష్టించుకోనికే తన కంట్రోల్‌లో అందరిని పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా బహుశా ఈ వార్త రాసినట్టు కనిపిస్తుంది. కానీ ఒకవేళ నిఘా వ్యవస్థ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిందనుకో ఏం చేస్తారు? వాళ్ళ మంత్రి పదవి నుంచి తప్పిస్తారా? ఒకవేళ అదే గనక జరిగితే మంత్రి పదవిని తప్పించాలనుకుంటే ముందు ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయండి అడుగుతారు అందరూ. కాబట్టి ఎవరిని అడిగేది లేదు, ఎవరేమని చేసేది లేదు. అందరూ అదే పనిలో ఉన్నారు. ఒకటే పని, అందరి టార్గెట్ ఒకటే. బట్ బయటికి మాత్రం చూసిర్రా మంత్రుల మీద నిఘా పెట్టింది గవర్నమెంట్ అంటే మంత్రులందరూ కూడా అటెన్షన్ అయిపోతారు. లేకపోతే రేవంత్ రెడ్డి మంచోడున్నాడు, చూసినావా మంత్రుల మీద అవినీతి మీద నిఘా పెట్టిండంటే అని జనాల్లో చర్చ జరుగుతది. అన్ని రకాలుగా సీఎం ఆఫీస్‌కు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే బహుశా ఆ వార్త రాపిచ్చినట్టున్నారు. బట్ కాంగ్రెస్‌లో ఉన్నోళ్ళంతా చాలా ముదురు పిండాలు అవన్నీ గూడా. అసలు రేవంత్ రెడ్డి 4 లెక్క పెడితే వాళ్ళు 4,000 లెక్క పెడతారు. గట్లాంటి జనాలున్నారు దానిలో. ప్లస్ హైకమాండ్‌తో దగ్గరగా ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ నిర్ణయం ఏంది, హైకమాండ్ ఏం ఆలోచిస్తుందనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దారిలో వాళ్ళుంటారు. బట్ ఇట్లాంటి వార్తల ద్వారా సిట్యుయేషన్‌ని కంట్రోల్‌కి తీసుకొచ్చుకునే ప్రయత్నంగా మనం చూడొచ్చు ఖచ్చితంగా. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ సిగ్నల్ టీవీ.